హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి రెనాల్ట్ ట్రైబర్ బేస్ మోడల్ రివ్యూ తీసుకొచ్చాను. చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న మా బడ్జెట్ 7 నుంచి 8 లక్షలే ఉంది, కానీ మాకు 7 సీటర్ ఫ్యామిలీ కార్ కావాలి, ఒక మంచి కార్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. నేను రీసెర్చ్ చేసి నాకు ఫైనల్గా ఈ బడ్జెట్లో ఆన్ రోడ్ ప్రైస్ 8 lakhsలో మనకు 7 సీటర్ కార్ కావాలంటే ఒకే ఆప్షన్ ఇంకా ట్రైబర్ మాత్రమే మిగిలింది. ఇది ఎగ్జాక్ట్లీ బేస్ మోడల్ కూడా కాదు, సెకండ్ బేస్ మోడల్ చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే బేస్కి దీనికి 8-inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వస్తుంది, 4 స్పీకర్లు వస్తాయి, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్ తోటి వస్తుంది. సేఫ్టీ వైజ్గా కూడా మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, హిల్ అసిస్ట్, ఐసోఫిక్ చైల్సీస్ లాంటివి కూడా వస్తున్నాయి. LED క్లస్టర్ వస్తుంది, నార్మల్గా అయితే LCD క్లస్టర్స్ వస్తాయి. థర్డ్ రో AC వెంట్స్ ఉన్నాయి, కీలెస్ ఎంట్రీ ఉంటుంది, ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఇవి కాకుండా ఈ 7.87 lakhs 7,87,000 ఇంకొక 50,000 రూపాయలు మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, మీకు అది కూడా వీడియో ఎండింగ్లో చూపిస్తాను క్లియర్గా. ఓవరాల్గా 8.4 lakhs ఆన్ రోడ్ ప్రైస్లో మీకు వెహికల్ అనేది రెడీగా 7 సీటర్ బండి రెనాల్ట్ ట్రైబర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ఉంది. కాకపోతే ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఏంటనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వేరియంట్ పేరు వచ్చేసి సెకండ్ బేస్ మోడల్ అన్నా కదా, సో ఇందులో మనకు ఎవల్యూషన్ వేరియంట్ అంటారు, ఇది మనకు సెకండ్ బేస్ మోడల్. సో బేస్ మోడల్ వచ్చేసి యాక్చువల్గా అథెంటిక్ అంటారు. మీకు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అవన్నీ వద్దనుకుంటే మీకు 6.85 lakhsలో ఆన్ రోడ్ బేస్ మోడల్ కూడా తీసేసుకోవచ్చు. లేదు మాకు మా వారంటీతో మా వైరింగ్ ఏది కట్ అవ్వద్దు అనుకున్నట్టయితే సో 8 lakhs బడ్జెట్లో మనకు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, స్పీకర్స్ అవన్నీ వస్తాయి. సో నెక్స్ట్ వేరియంట్కి ఉన్న డిఫరెన్స్ కూడా చెప్తాను, ఏవైతే ఫీచర్స్ మిస్ అవుతాయి దీనికి అండ్ నెక్స్ట్ వేరియంట్కి. అండ్ కలర్స్ కూడా ఇది జాంకోర్ బ్లూ కలర్ అంటారు. ఇది ఆల్రెడీ మనం క్విడ్లో చూసాం ఈ కలర్. సో పక్కనే ఉంది మీకు ఆల్రెడీ కలర్, ఆల్రెడీ ఓల్డ్ కలర్ ఇది. ఇవి కాకుండా వైట్, సిల్వర్, బ్లాక్, గ్రే, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ కూడా ట్రైబర్ ఫేస్ లిఫ్ట్లో అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. సో మీ అందరి సజెషన్స్ మేరగా ఒక బడ్జెట్లో 7 సీటర్ కార్ అయితే తీసుకొచ్చాను నేను. సో ఈ ప్రైస్లో ఇంకా 7 సీటర్ ఆప్షన్స్ అనేవి చాలా రేర్, అసలు ఇంకా లేవని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో. సో మరి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంతవరకు వాల్యూ ఉందనేది. బట్ ఇలాంటి సజెషన్ చేసే ముందు మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఒకసారి చెక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోద్దు ప్రతి ఒక్కరు కూడా, కొత్త వాళ్ళు. అండ్ లైక్ చేయడం కూడా కొట్టేసి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం, ఇంకెందుకు ఆలస్యం. ముందుగా ఈ వేరియంట్ ఒక కీస్లో మనకు సెంటర్ లాకింగ్తో వస్తుంది, లాక్ అన్లాక్ చేసుకోవచ్చు, బూట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అన్లాక్ అనేది. బేస్ మోడల్లో ఇలాంటివి రావు, ఈ ఎక్స్ట్రా కీ అవుతుంది, ఇలాగే బేస్ మోడల్ ఉంటుంది, మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి. బట్ ఇందులో సెంటర్ లాకింగ్ వస్తుంది, చాలా వాల్యూ. మెయిన్ హైలైట్ ఏంటంటే ట్రైబర్ ఈ ప్రైస్లో ఫేస్ లిఫ్ట్ మోడల్ ఇది, అంటే గ్రిల్ కానీ లోగో కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, ప్రీమియం ఫీల్ అనేది వస్తుంది ఫేస్ లిఫ్టెడ్ మోడల్. హెడ్ లైట్స్ కూడా హాలోజిన్ ప్రొజెక్టర్తో పాటు వస్తాయి ఈ వేరియంట్లో, స్పెసిఫిక్గా హై బీమ్ హాలోజిన్గా ఉంటుంది, బల్బ్స్ ఆఫ్ ఇండికేటర్ ఉన్నాయి. DRLs కానీ ఫాగ్ ల్యాంప్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి ఇలాంటి వేరియంట్స్లో ఈ ప్రైస్లో. సో లేటెస్ట్ బంపర్స్, లేటెస్ట్ గ్రిల్, లేటెస్ట్ హెడ్లైట్స్ డిజైన్ అనేది చూడవచ్చు మనకు. ఫాగ్ ల్యాంప్స్ కానీ పార్కింగ్ సెన్సర్స్ ఏవి రావు మనకు. బోనెట్ డిజైన్ కూడా ఫేస్ లిఫ్ట్ నుంచి అదే డిజైన్, అదే వాషర్, వైపర్స్ అనేవి వస్తాయి. ఇంకా డైమెన్షన్స్ ఎందుకు మాట్లాడుతున్నానంటే 4 మీటర్ లెంత్ మాత్రమే ఉంటుంది, అంటే నెక్సాన్, వెన్యూ, సోనెట్ ఈ సెగ్మెంట్లో చూస్ చేసుకున్న వాళ్ళకి ఇదే కార్ సెగ్మెంట్ ఇదే సైజ్లో వచ్చేస్తుంది. అండ్ 2.63 మీటర్ లాంగ్ వీల్ బేస్, సీట్స్ కంఫర్ట్ కూడా బాగుంటుంది, 182 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు స్టీల్ వీల్స్కి ఒక ప్లాస్టిక్ వీల్ క్యాప్స్ లాంటివి పెట్టారు, చాలా డిఫరెంట్గా ఉంది. ఫుల్ వీల్ క్యాప్స్ కాకుండా కాస్ట్ కట్ ఇక్కడ చిన్న వీల్ క్యాప్ ఉంది, కొత్తగా ఉంది, నాకైతే అంత నచ్చలేదు. సిఎట్ టైర్స్ మళ్ళీ చీప్గా 165/80 ప్రొఫైల్తో 14 inches ఇస్తున్నారు, దీనికన్నా ఆటో టైర్ బెటర్ అనిపిస్తుంది నాకు. సో మళ్ళీ టైర్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఇండికేటర్ అనేది ఇక్కడ వీల్ ఆర్చ్ చేసుకుంది, పక్క మంది తగిలి ఇరిగిపోతుంది అది. అండ్ బ్లాక్ కలర్ ORVMs ఈజీగా బేస్ మోడల్ అని తెలిసిపోతుంది, అది కూడా కంప్లీట్ మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి, ఫోల్డింగ్ కూడా మాన్యువల్గానే చేసుకోవాలి మీరు ఈ వేరియంట్లో బేస్ మోడల్ లాగానే. ఇంకొకటి ఏంటంటే దీని నెక్స్ట్ వేరియంట్ నుంచి మనకు రూఫ్ రైల్స్ అనేవి వస్తాయి, మనకు 50 kgs వరకు కెపాసిటీ ఉంటుంది, దీంట్లో అది మిస్ అయ్యింది. ఇంకో డోర్ హ్యాండిల్స్ కూడా బ్లాక్లో ఇచ్చారు, ఇవి బాడీ కలర్లో ఇచ్చినా పర్లేదు, ORVMs ఇంకా ఇది చాలా బాగుండేది, బట్ మళ్ళీ మీరు పెయింట్ చేసుకుంటే బాగుంటుంది, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి ORVMs ఇంటీరియర్ నుంచి. సస్పెన్షన్ అంతా సేమే ఉంటుంది, బ్రేక్స్ కూడా ఫ్రంట్లో డిస్క్ అనేవి వస్తాయి. వెనకల నుంచి మళ్ళీ కాస్ట్ కటింగ్ చేశారు ఈ వేరియంట్లో. ఏంటంటే సో ఫేస్ లిఫ్ట్ మోడలే, కాకపోతే టైల్ ల్యాంప్స్ అనేవి పాతవి తీసుకొచ్చి పెట్టేశారు. సో కొత్త లోగో, టైల్ ల్యాంప్స్ మాత్రం లేటెస్ట్గా వచ్చే LED క్రిస్టల్ క్లియర్ టైల్ ల్యాంప్స్ టాప్ మోడల్ వచ్చే విధంగా కాదు, పాత టైల్ ల్యాంప్స్ డిజైన్ వచ్చేసాయి, ఇలా ఫిట్ అయ్యాయి. ట్రైబర్ బ్రాండింగ్ మధ్యలో ఉంటుంది. హైలైట్ పార్ట్ ఏంటంటే వాల్యూ ఎక్కడ అన్నానంటే నేను కెమెరాస్ అనేవి మనకు టాప్ మోడల్ వచ్చే విధంగా ఇన్బిల్డ్గానే వస్తున్నాయి, ఐ మీన్ స్టాండర్డ్ స్టాక్ తోటి.
బంపర్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. అండ్ కనిపించని చోట్ల కాస్ట్ కటింగ్ ఎక్కడ చేశారు ఇలాంటి బేస్ మోడల్స్లో అంటే స్పేర్ వీల్ అనేది తీసేసి పంక్చర్ కిట్ అనేది ఇస్తున్నారు హుషారుగా. ఇంతకుముందు బేస్ మోడల్ నుంచి స్పేర్ వీల్ వస్తున్నాయి, అలా తీసేశారు ఇప్పుడు మనకు. ఇంకా వైపర్, వాషర్, డిఫాగర్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వేరియంట్ నుంచి మిడ్ వేరియంట్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. మిడ్ వేరియంట్ కూడా చాలా వాల్యూ అనేది ఉంటుంది. సో ఇంటీరియర్కి వెళ్దాం రండి. యాజ్ ఎక్స్పెక్టెడ్ బేస్ మోడల్స్ అన్ని ఇంటీరియర్స్ లాగానే హార్డ్ ప్లాస్టిక్స్ కానీ ఫ్యాబ్రిక్ సీట్స్, బీచ్ అండ్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ థీమ్ అనేది మనకు చూడవచ్చు. సో బెంచ్ టైప్ సెకండ్ రో ఉంటుంది, థర్డ్ రో కూడా వస్తుంది. 7 సీటర్ అంటాం అందుకే. డోర్స్ కూడా వైడర్ ఓపెనింగ్ డిజైన్ వైజ్గా. అండ్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి, మిగతా అంతా హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. 4 స్పీకర్లు వస్తాయి, పవర్ విండో 4 వస్తున్నాయి. ఇది నచ్చింది నాకు. బేస్ మోడల్ కంటే కూడా సెకండ్ బేస్ వాల్యూ. ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. ఈ సీట్ కవర్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ట్రైబర్లో చూసాము, సేమ్ సీట్ కవర్స్, అదే కంఫర్ట్ అనేది ఇస్తుంది అని అనుకుంటున్నాను. సో 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా ఉన్నాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే థర్డ్ రో వాళ్ళకి లెగ్ రూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు స్లైడింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. ఒకసారి లోపల కూర్చొని చూపిస్తాను మీకు కంఫర్ట్. అండ్ సపోర్ట్ పర్లేదు, డీసెంట్ నీ రూమ్ దొరుకుతుంది, హెడ్ రూమ్ కూడా కంఫర్టబుల్ ఇనఫ్గా ఉంది. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే 7 సీటర్ అనడానికి ఏసీ వెంట్స్ సపరేట్గా ఉన్నాయి అందరికీ. హ్యాండిల్స్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ ఎప్పుడు స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ చేసిన, ఇంతకుముందు 2 ఉంటుండే కదా, ఫేస్ లిఫ్ట్ నుంచి 6 వచ్చాయి. సో 2 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తున్నాయి. సెంటర్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ కంపల్సరీగా వచ్చేస్తుంది ఇప్పుడు. అలాగే ఏసీ బ్లోవర్ కంట్రోలర్ కూడా మనకు ఫ్యాన్ స్పీడ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో సెకండ్ రో అండ్ థర్డ్ రో వాళ్ళకి. డాష్ బోర్డ్ అయితే సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ మోడల్ జనరేషన్లోనే బేసిక్గా ఉంటుంది, బేస్ మోడల్ది కాబట్టి. సో మెయిన్ హైలైట్ నేను స్టార్టింగ్ చెప్పింది కూడా 7 సీటర్ కార్ అనే కదా. సో థర్డ్ రో చూపించకపోతే ఎలాగా, థర్డ్ రో వెళ్ళాలంటే చాలా సింపుల్. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది పిల్లల సీట్స్ అనొచ్చు, పెద్దలకు కాదు ఇవి. అంటే మీ ఇంట్లో చిల్డ్రన్ బిలో 10 years వాళ్ళు ఉన్నట్టయితే మధ్యలో గ్రాండ్ పేరెంట్స్, ముంగట వైఫ్ అండ్ హస్బెండ్, వెనకాల పిల్లలు కూర్చోడానికి బాగుంటాయి. అది కూడా 10 to 12 years వాళ్ళకి మధ్యలో. సో వాళ్ళకి సపరేట్గా ఏసీ వెంట్స్ కూడా వచ్చి ఇబ్బంది కలగకుండా సమ్మర్లో. సో ఇది ఒకటి బాగుంది, నచ్చింది. హెడ్ రూమ్ ఉంది, సరిపోతుంది. అండ్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, హెడ్ రెస్ట్ వస్తుంది. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసేద్దాము సీట్స్ అనేవి. సో ఇది అందుకే 7 సీటర్ అన్నా నేను, ప్రాపర్ అడల్ట్ సీట్స్ కాకుండా. సో ఒకసారి ఫ్రంట్ నుంచి ఇంకొక కాస్ట్ కటింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యాక్చువల్గా ట్రైబర్లో డ్యూయల్ గ్లో బాక్స్ వస్తుండే పైన, యాక్చువల్గా కూల్ గ్లో బాక్స్ అది తీసేశారు ఇక్కడ కాస్ట్ కటింగ్లో, ఓన్లీ కింది గ్లో బాక్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ కూల్ గ్లో బాక్స్ పైన ఇది కూడా కావాలి డ్యూయల్గా అంటే నెక్స్ట్ వేరియంట్కి అయితే వెళ్ళాలి మనకు. సో టెక్నో వేరియంట్ అంటాం దాన్ని. సో ఇక్కడ కాస్ట్ కటింగ్ చేశారు. సేఫ్టీ విషయంలో చెప్పాను కదా, 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా, సెంట్రల్ లాకింగ్, ఏబిఎస్, ఈబిడి, ఈఎస్పీ, ట్రాక్షన్ కంట్రోల్, ఈఎస్సీ, టీపీఎంఎస్, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ రైజర్ వార్నింగ్, అలాగే స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చేల్సీస్ ఉన్నాయి, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ లాక్స్ ఉన్నాయి. 40 లీటర్ ట్యాంక్ వస్తుంది, ఫ్యూయల్ ట్యాంక్. లార్జ్ యాంటీనా, స్టెబియా యాంటీనా చూడవచ్చు. టాప్ మోడల్లో కూడా ఇలాగే ఉంది. దీని ట్రెడిషనల్ లుక్స్ అనుకోవచ్చు యాంటీనా డిజైన్ అనేది. ఇంకా రండి ఫ్రంట్ డ్రైవర్ సైడ్ నుంచి ఒకసారి చూద్దాము. చాలా సెకండ్ బేస్ అయినప్పటికీ బేసిక్గా ఉంటుంది. ఒకటి ఇన్ఫర్టైన్మెంట్ ఒక్కటి రావడమే చాలా వాల్యూ అని వచ్చింది దీంట్లో. కీస్ కూడా మాన్యువల్గానే పెట్టాలి మనకు కీస్ వచ్చేసి. సో ఇక్కడ కాస్ట్ కటింగ్ మళ్ళీ 2 పవర్ విండోస్ ఫ్రంట్ డోర్స్కి ఇచ్చారు, వెనకాల డోర్ వాళ్ళకి సపరేట్గా ఇచ్చేసారు, 4 ఇవ్వకుండా. చాలా హుషారైపోయారు కంపెనీస్ అనేవి. అండ్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఎక్కడ సాఫ్ట్ ప్లాస్టిక్స్ ఉండవు, స్టీరింగ్ కంట్రోల్స్ ఉండవు, పుష్ బటన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. డాష్ బోర్డ్ అయితే ఇలాగ ఉంటుంది. మెయిన్ మనం మాట్లాడాల్సింది వాల్యూ ఎక్కడ అంటే, సో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ రావడం, 8-inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. ఇది ఆల్రెడీ మనం ప్రీ ఫేస్ లిఫ్ట్లో వచ్చే వైర్డ్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లేతో ఉంటుంది, బ్లూటూత్ రేడియోతో పాటు 4 స్పీకర్లు ఉంటాయి. సో మీరు హ్యాంగ్ అవ్వడం, లాగ్ అవ్వడం కూడా చూడొచ్చు, స్క్రీన్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది బెస్ట్ పార్ట్ ఎందుకు అంటున్నానంటే, బేస్ మోడల్ తీసుకొని మీరు బయట మినిస్టర్ రోడ్ పోయి వేయించుకొని వైరింగ్ కట్ చేసి అంత వారంటీ పోయే బదులు జస్ట్ ఒక 1 lakh రూపీస్లో వారంటీ పోకుండా ఇన్ఫోటైన్మెంట్ మనం ఇక్కడ తీసుకొని మిగతా యాక్సెసరీస్ ఏవైతే వైర్ కట్ కాకుండా, కెమెరాస్ కట్ కాకుండా మిగతా యాక్సెసరీస్ షోరూమ్ నుంచి కానీ బయట నుంచి కానీ వేయించుకుంటే చాలా వాల్యూ, వారంటీ కూడా ఉంటుందని నా ఉద్దేశము. సో అందుకే నేను ఈ వేరియంట్ స్పెసిఫిక్గా చూస్ చేసుకోమని చెప్తున్నాను. బేస్ మోడల్ కంటే కూడా రివర్స్ కెమెరా క్వాలిటీ కూడా డీసెంట్ ఇనఫ్ అనిపిస్తుంది. ఇది ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. డ్రైవర్ది క్లస్టర్ కూడా మనకు బేసిక్ ఎల్ఈడీతో వస్తుంది, అన్ని లైట్స్ అవన్నీ ఇట్లా ఏమంటారు పాత మోడల్ లాగా. ఇక్కడ కొన్ని బటన్స్ లైక్ ట్రాక్షన్ కంట్రోల్ కానీ, సెంటర్ లాకింగ్ లాక్, హజర్ లైట్ ఇస్తారు. మాన్యువల్ ఏసీ తోటి వస్తుంది డెఫినెట్లీ. స్టోరేజ్ స్పేసెస్ బాగుంటాయి. యూఎస్బీ పోర్ట్ ఒకటి అండ్ అలాగే ఒక 12 volts ఒకటి అయితే ఇచ్చేస్తున్నారు మనకు. గేర్ లివర్ కూడా చాలా బేసిక్ డిజైన్తో ఉంటుంది. మళ్ళీ ఇది మీరు మార్చుకోవచ్చు డిజైన్ ఏదైతే గేర్ది. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, కప్ హోల్డర్స్ ఉన్నాయి. బట్ ఆమ్రెస్ట్ లేదు. ఆమ్రెస్ట్ మళ్ళీ మీరు చేయించుకోవాలా లేకపోతే బయట యాక్సెసరీస్లో వేయించుకోవాలనేది మీ ఇష్టం అది. స్టీరింగ్ కూడా చాలా బేసిక్గా మనకు కమర్షియల్ వెహికల్ ఉండే విధంగా ఉంటుంది. జస్ట్ హారన్ తప్ప, న్యూ లోగో తప్ప ఏమీ లేదు. స్టీరింగ్ అనేది అడ్జస్ట్ అయితే ఉంది. సో అది కూడా ఓన్లీ హైట్ అడ్జస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో వచ్చేసి. హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ నార్మల్ వైపర్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఆటో ఫంక్షన్స్ ఉండవు.
అండ్ మిర్రర్ కూడా మాన్యువల్ డిమ్మింగ్ కూడా కాదు, జస్ట్ బేసిక్ మిర్రర్ మన ఇంట్లో ఉండే మిర్రర్ లాగా ఉంటుంది. అండ్ క్యాబిన్ లైట్స్ కూడా ఒకటే ఫ్రంట్ మాత్రమే ఉంటుంది, మిగతా వెనకాల కావాలంటే నెక్స్ట్ వేరియంట్ వెళ్ళాలి. సో ఇది ఓవరాల్గా సెకండ్ బేస్ మోడల్. ఇన్ఫోటైన్మెంట్ కెమెరాస్ వస్తాయి అంతే. సో మిగతా మాన్యువల్ అడ్జస్ట్, స్పీకర్ స్టాండర్డ్ ఉంటాయి. సో రండి ఒకసారి బయటికి వెళ్ళిపోయి ఇంజన్ గురించి మాట్లాడదాము. హుడ్ ఓపెన్ చేసేది నాబ్ అయితే లోపలికి ఇక్కడైతే ఉంటుంది. సో ఇంకోటి బూట్ స్పేస్ చెప్పడం మర్చిపోయాను మీకు. యాక్చువల్గా అయితే థర్డ్ రో లేపిన తర్వాత కూడా మనకు 84 లీటర్స్ ఉంటుంది. బట్ మీరు 5 సీటర్ కానీ కన్సిడర్ చేస్తే మాత్రం థర్డ్ రో ఫోల్డ్ చేసుకుంటే 625 లీటర్స్ ఇవన్నీ సూట్ కేసెస్ ఈజీగా వచ్చేసాయి. అంత బూట్ స్పేస్ అనేది ఈ కార్లో వస్తుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. బట్ నార్మల్గా సబ్ 4 మీటర్ కార్లో కూడా ఇంత బూట్ స్పేస్ ఉంటుంది. 450 లీటర్స్ వరకు ఉంటాయి, 350, 400. బట్ దీంట్లో 625 లీటర్స్ ఉంటుంది. సరే ఇంజన్ విషయం మాట్లాడదాం. మనకు తెలిసింది ఎలాంటి రిఫైన్మెంట్స్ లేవు ఫేస్ లిఫ్ట్ కూడాను. అదే 1 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ ఉంటుంది, 71 bhp పవర్, 96 Nm టార్క్ తీస్తుంది. ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ మాత్రమే ఉంటుంది. టాప్ మోడల్స్లోనే ఆటోమేటిక్ ఇస్తున్నారు, ఏ వేరియంట్లో లేదు మనకి మిడ్ వేరియంట్ కూడా. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది. మైలేజ్ 20 అంటారు, 16, 17, 18 ఎక్కడ పోదు మనకు మైలేజ్. టాప్ స్పీడ్ 140 వరకు వెళ్తుంది ఈ కారు. BS6 phase 2 ఇంజన్స్ ఇవి. పవర్ స్టీరింగ్తో వస్తుంది, లైట్గానే ఉంటుంది. సో మిస్ అయ్యేది ఏంటంటే స్పేర్ వీల్ ఒకటి నేను నోటీస్ చేసింది. అండ్ 15 ఇంచెస్ వీల్స్ నెక్స్ట్ వేరియంట్లో అయితే ఉంటాయి. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs ఇవన్నీ ఈ వేరియంట్లో ఇచ్చుంటే ఈ 3 చాలా వాల్యూ అనేది ఉంటుండే. అండ్ కాంప్రమైజ్ అవ్వాలి బిల్డ్ క్వాలిటీ విషయం మీరు చూడొచ్చు. హుడ్ అయితే చాలా లైట్గా థిన్ రేకు డబ్బలా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, మీరు బైక్ పైన వెళ్ళినా కార్లో వెళ్ళినా అదే బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓవర్టేక్స్ చేయాలన్నా కూడా హిల్స్ ఎక్కాలి, ఫ్యామిలీ 7 మెంబర్స్ అంటే మాత్రం చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇంజిన్ అనేది పవర్ చాలా తక్కువ ఉంది కాబట్టి జస్ట్ న్యాచురల్ ఆస్పిరేట్తో 70 bhp పవర్, 96 Nm టార్క్తో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ రెండు మీకు ఓకే అనుకోని 7 సీటర్ కవర్ ఈ బడ్జెట్లో ఉంటే ఇది ఒకటే ఆప్షన్. లేదు ఇంకొంచెం బడ్జెట్ స్ట్రెచ్ చేసి ఇంకో 1 lakh పెంచి మనకు నెక్స్ట్ వేరియంట్ వెళ్ళినట్టయితే దాంట్లో 15 ఇంచెస్ వీల్స్ వస్తాయి. అది కూడా స్టీల్ వీల్స్, అలాయ్స్ రావు. ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే రేర్ క్యాబిన్ లైట్స్ వస్తాయి, సిల్వర్ యాక్సెస్ ఉంటాయి క్యాబిన్లో, రూఫ్ రైల్స్ వస్తాయి, కూల్ గ్లో బాక్స్ వస్తుంది, LED క్లస్టర్స్ వస్తాయి, వెనకాల వైపర్ వస్తుంది. సో ఒక 80,000 రూపీస్ నెక్స్ట్ వేరియంట్కి ప్రైస్ ఉంటుంది, అది కూడా చాలా వాల్యూ ఉంటుంది. లేదు మనం ఈ వేరియంట్ తీసుకొని మాకు ఇన్ఫోటైన్మెంట్ రివర్స్ కెమెరా వచ్చేసింది సరిపోతాయి కాబట్టి మిగతా యాక్సెసరీస్ చూద్దాం ఒకసారి. యాక్సెసరీస్ విషయానికి వచ్చినట్టయితే ఇవన్నీ కూడా యాక్సెసరీసే, చాలా మటుకు ట్రైబర్ యాక్సెసరీసే ఉన్నాయి. సో ఇందులో కొన్ని కైగర్ యాక్సెసరీస్ ఉన్నాయి, బట్ అవి ఏంటి చెప్పేసాను. నాకు ఈ ఒలై యాక్చువల్గా కైగర్ది, ఇది ట్రైబర్ కూడా ఫిట్ అవుతుంది నాకు తెలిసి, డ్యూయల్ టోన్ ఒలై. సో ఇది చాలా వాల్యూగా అండ్ చాలా లుక్ కూడా బాగుంది. ఇదేదో 13 ఇంచెస్ ఒలై ఉంది, అది వేసుకోకండి, అది బాగాలేదు. బట్ కైగర్ ఒలై బాగుంటుంది, సూట్ అవుతుంది. మ్యాట్స్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 7,000 రూపీస్ ఉంది. సో వర్త్ అనుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎయిర్ ప్యూరిఫైర్ అంత ఇంపార్టెంట్ కాదు. డాష్ క్యామ్ కూడా ఎక్కువ రేట్ ఉంది, మనకు 5,000లో వచ్చేస్తుంది బయట. సో వైర్లెస్ ఛార్జర్ ఇది చాలా ఇంపార్టెంట్, కంపెనీ ఫిటెడ్ బాగుంది, ప్రైస్ కూడా 6,000లో. అండ్ ఈ స్కఫ్ ప్లేట్స్ ఇవి అంత వర్త్ కాదు. అండ్ వెనకాల బంపర్ ఇది యాక్చువల్గా స్టీల్ మెటల్ ఉంటే బాగుండే, ప్లాస్టిక్లో ఇచ్చారు. ఇది జస్ట్ లుక్ తప్ప ఏం రాదు, ఇది సేఫ్గా ఉండదు, అది కూడా వాల్యూ లేదు. ఈ గార్నిష్ ఇవన్నీ మీ ఇష్టం, ఇంకా క్రోమ్ గార్నిష్ ఇవన్నీ వేసుకుంటా అంటే 3,000-4,000 వేసుకుంటే మీ ఇష్టం అది. ఇవి సైడ్ క్లాడింగ్స్ కూడా ఇది కూడా మంచి లుక్ వస్తుంది, 4,000కి ఇది వేసుకోవచ్చు, వాల్యూ ఉంది. ట్రైబర్వి యాక్చువల్గా 9,000 ఈచ్ అలా పడుతుంది, బట్ బయట వేయించుకుంటారు, ఇక్కడ వేసుకుంటారు 40,000 రూపీస్ పెట్టి, మీ ఇష్టం. అండ్ సీట్ కవర్స్ కూడా మంచి క్వాలిటీ తోటి మీకు నచ్చిన డిజైన్ ఫిట్టింగ్తో వస్తే వేయించుకోండి. అండ్ ఇది ఇంజన్ గార్డ్ ఇది, సో కైగాడిది ట్రైబర్ కూడా వస్తుంది, సో అది కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 40,000-50,000 యాక్సెసరీస్ అయితే. సో మొత్తానికి మా బడ్జెట్ ఆన్ రోడ్ 8 lakhs వరకే ఉంది అనుకున్నట్లయితే ఈ కార్ 7 సీటర్గా అయితే నేను కన్సిడర్ చేశాను మీకు. సో రెనాల్డ్ బ్రాండ్ది, సో సెకండ్ బేస్ మోడల్ ఎవల్యూషన్. లేదు ఇంకొంచెం బడ్జెట్ స్ట్రెచ్ చేసుకొని మంచి వేరియంట్ వెళ్ళాలి అనుకున్నట్లయితే మనకు టాప్ మోడల్లోనే డ్యూయల్ టర్న్ కాకుండా, ఆటోమేటిక్ కాకుండా ఎమోషన్ వేరియంట్ టాప్ మోడల్ అన్నీ వచ్చేసాయి మనకు ఆల్మోస్ట్గా. సో ఆ వేరియంట్ కూడా చూస్ చేసుకోవచ్చు, మనకు 10.5-11 lakhs మధ్యలో అయితే వచ్చేస్తుంది మనకు, అది కూడా చాలా వాల్యూ ఉంటుంది. సో ఇది రివ్యూ, ఇంతకన్నా ఎక్కువ లాగ్ అయితే వద్దు మనకు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మీరు కొడతారు. ఇంకా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చేయండి. అండ్ రీసెంట్గా మన ఛానల్లో ఓనర్షిప్ రివ్యూస్ కూడా స్టార్ట్ చేసాము. సో మీ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బోత్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన పెడుతున్నాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. హైదరాబాద్లో ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.